దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు చదువుకొని ప్రార్థన చేసుకొని విధానం చేద్దాం. 38 నుంచి చదువుతున్నాను. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనే. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచుండవు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, చదవబడిన ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం నుంచి తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, కేవలం నీ కృప, నీ ప్రేమతో నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి నేర్పించి మాకు ఆత్మీయ మేలులు దయచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, మానవుని యొక్క జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మనశ్శాంతి. మనశ్శాంతిని సంపాదించామా అని మనం కానీ ఒక ప్రశ్న వేసుకుంటే, చూడండి, మనుషులు డబ్బు సంపాదిస్తే మనశ్శాంతి వస్తుంది అనుకుంటారు, పెళ్లి చేసుకుంటే మనశ్శాంతి వస్తుంది అనుకుంటారు, బాగా చదివి పాస్ అయితే మనశ్శాంతి వస్తుంది అనుకుంటారు, ఇల్లు కట్టుకుంటే మనశ్శాంతి వస్తుంది అనుకుంటారు, ఉద్యోగం సంపాదిస్తే మనశ్శాంతి వస్తుంది అనుకుంటారు. టోటల్గా ఈ భూమి మీద ఏదో ఒకటి సంపాదిస్తే దాని వలన మనశ్శాంతి వస్తుంది అనుకుంటారేమో, కానీ అదంతా తప్పు. మనకి మనశ్శాంతి లేకుండా ఎంతో మంది భూమి మీద కనబడుతుంటారు. మన జీవితాల్లో కూడా మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? మనశ్శాంతి ఎలా సంపాదించుకోవాలి? మనశ్శాంతి ఎలా దొరుకుతుంది? మనశ్శాంతి లేకుండా 1 కోటి రూపాయలు ఉన్నా కూడా వ్యర్థమే కదా. మనశ్శాంతి లేకుండా ఎంతమంది పిల్లలున్నా వ్యర్థమే కదా. మనశ్శాంతి లేకుండా భార్య ఉన్నా, భర్త ఉన్నా, అందం ఉన్నా, బలం ఉన్నా, ఉద్యోగం ఉన్నా వ్యర్థమే. మనశ్శాంతి అనేది లేకుండా మనకు ఏది ఉన్నా అది సున్నా. మరి ఈ యొక్క మనశ్శాంతి ఎలా దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? మానవులు ఆలోచించే విధానం ఏంటంటే, అసలు మనశ్శాంతి అనేది ఇదిగో ఈ భూమి మీద ఉన్న వస్తువుల్లోనో, లేకపోతే ఒక మనిషి దగ్గర నుంచో, లేకపోతే మన శరీరంలోనో పొందుతాము అనుకుంటారు. శరీర సుఖం ద్వారానో పొందుతాము అనుకుంటారు. అలా దొరకదు మనశ్శాంతి. మనశ్శాంతి అనేది ఒక వస్తువు ద్వారా వచ్చేది కాదు. మనశ్శాంతి అనేది డబ్బు, బంగారం నుంచి, ఆస్తుల నుంచి వచ్చేది కాదు. మనశ్శాంతి అనేది ఒక మనిషి నుంచి వచ్చేది కాదు. కనుక మనశ్శాంతి లేకుండా మనుషులందరూ కూడా అల్లాడుతున్నారు. మనశ్శాంతి ఏదో అవతల మనిషి దగ్గర ఉన్నట్టు లేదా ఎక్కడెక్కడో దొరుకుతున్నట్టుగా అనుకుంటారు, కానీ జాగ్రత్తగా మనశ్శాంతి అనేది ఎలా వస్తుంది అంటే, ఆకలి తీరాలి అంటే
అన్నం మనసులో వేసుకోవాలా, కడుపులో వేసుకోవాలా? కడుపులో వేసుకోవాలి. అన్నం ఇప్పుడు మనసుగా, కడుపుగా? కడుపుకే. డబ్బు మనసులో వేసుకుంటామా, జేబులో వేసుకుంటామా? బ్యాంకులో, జేబులో వేసుకుంటాం. సో మనసుకు కాదు. ఓకేనా? చూడండి, మనం ఏర్పాటు చేసుకున్న ఈ వస్తువులన్నీ, మనం చూస్తున్న ఇవన్నీ కూడా మన మనస్సు లోపలికి వెళ్ళి మనశ్శాంతినిచ్చేవి కావు. అందుకే మనుషులందరూ 99% పొరపాటు పడతారు. ఏమంటారంటే, నాకు ఆరోగ్యం ఉంటే మనశ్శాంతి ఉంటుందేమో. ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మనశ్శాంతి కలిగారు. నాకు డబ్బు ఉంటే మనశ్శాంతి వస్తుంది. ధనవంతులందరూ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. నేను బాగా చదువుకుంటే మనశ్శాంతి ఉంటుందేమో. చదువుకున్న వారందరూ కూడా చనిపోతున్నారు. మరి చనిపోయేటప్పుడు అతనికి ఏం మనశ్శాంతి ఉంటుంది? చూసారా? మానవులు మనశ్శాంతి అనే దానిని ఎక్కడ వెతకాలో అక్కడ వెతకకుండా, దాన్ని పొందకుండా నిరుత్సాహంగానే చనిపోతారు. చాలా మంది చనిపోయిన తర్వాత ఏమని రాస్తారంటే, వారి ఆత్మకు శాంతి కలుగును గాక అని రాస్తారు. అంటారు కదా, రాస్తారా లేదా? అంటే వాడు ఆత్మకు శాంతి లేదా భూమి మీద? చూసారా? అంటే ఆత్మకు శాంతి దొరకకుండానే చనిపోతున్నారు అన్నమాట. ఆత్మ శాంతి లేకుండానే చనిపోతున్నారు అన్నమాట. మనమైతే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనశ్శాంతి పొందేటటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనం ఎలాగా మనశ్శాంతిని పొందవచ్చో ఒకసారి మనం గమనిస్తే, అసలు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో ప్రభు చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం ఇందాక చదివాం, 38లో చదువుతున్నాం. 41 చూడండి, మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. చూసారా? మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే అనేక పనులు పెట్టుకోవడం, అనేక ఆలోచనలు పెట్టుకోవడం. అనేకమైన ఆలోచనలు పెట్టుకుంటే, అనేకమైన పనులు పెట్టుకుంటే, ఇక్కడ అనేకమైన పనులు అంటే పనికిరాని పనులు అని అర్థం, మంచి పనులు కాదు. విషయం చెప్పడం లేదు. పనికిరాని పనులు, అనేకమైన పనికిరాని పనులు. అంటే అవసరం ఏది ఎప్పుడైతే అవసరమో ఆ పని చేయకుండా అవసరం లేనప్పుడు చేసే పనులన్నీ కూడా అవసరం లేని పనులే. ఏ టయానికి ఏం చేయాలో అది చేయకపోవడము అనవసరమైన పనే. ఏ టయానికి ఏం చేయాలో అది చేయకపోవడము మనల్ని కంగారు పెట్టే పని. చూడండి, ఈ పనులన్నీ, ఈ ఆలోచనలన్నీ మనశ్శాంతి లేకుండా చేస్తాయట. దేవుడే చెప్పాలి మనకి సమాధానం, మనశ్శాంతి లేకుండా పోవడానికి ఏంటి కారణమని. చూసారా? మనశ్శాంతి లేకుండా పోవడానికి కారణం అట మన ఆలోచనలు, మనం చేసే పనులట. ఏం ఆలోచనలు, ఏం పనులని చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. మనం ఏమేమి ఆలోచనలు చేస్తాము మనశ్శాంతి లేకుండా ఉండడానికి అంటే, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి ఉంటది. మనకి మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి పనులు, ఆలోచనలు. 6వ అధ్యాయము 19 నుంచి ఉంటుంది. చూడండి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. చూసారా? దేవుడు అన్నాడు, ఒరే, నీ పొట్టకూటి కోసం 1000 సంవత్సరాలకు సరిపోయేంత ఎందుకురా సంపాదిస్తావు? నువ్వు తీసుకెళ్లేది 1 రూపాయి కూడా తీసుకెళ్ళావు కదా. ఎంత కావాలో అంతే సంపాదించు అని దేవుడు మనిషికి చెబితే మనిషి వింటున్నాడు. చూడండి, ఒక్కొక్కడు 1000 కోట్లు, 100 కోట్లు సంపాదించాలని ఆలోచన. ఎంత డబ్బున్నా నా దగ్గర రూపాయి లేదు అంటాడు మనిషి. ఇది మనశ్శాంతేనా? ఎంత డబ్బున్నా
నా దగ్గర అసలు డబ్బేమీ లేదు అంటాడు మనిషి. అది మనశ్శాంతేనా? ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా కావాలనుకుంటాడు. అది మనశ్శాంతేనా? కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి, భూమి మీద డబ్బు కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ఆస్తి కావాలి అనుకొని తప్పించేవాడు ఎవడు మనశ్శాంతి పొందడు. ఎందుకంటే ఆ డబ్బు ఆశ వాడిని మనశ్శాంతిగా ఉంచదు. భూమి మీద నేను కోటీశ్వరుని అవ్వాలి, ధనవంతుడిని అవ్వాలి అనుకునేవాడు ఎవడికి కూడా మనశ్శాంతి దొరకదు అని చెప్పేస్తున్నాడు దేవుడు. నెంబర్ 1, డబ్బు గురించి ఆలోచించేవాడు ఎవడికి కూడా మనశ్శాంతి దొరకదు. తర్వాత రెండోది చూడండి, 20 వచనంలో అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి, అచ్చట చెమిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నులు వేసి దొంగలించరు. అసలు పరలోకం గురించి ఆలోచించేది ఎవరు? పరలోకం గురించి తెలుసుకున్నది ఎవరు? పరలోకం గురించి తెలుసుకున్న వాడికి మనశ్శాంతి ఉండదు. పరలోకం గురించి తెలియని వాడికి మనశ్శాంతి ఉండదు. ఏమా 21లో అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అంటాడు. చూడండి, మన మనసు ఎక్కడ ఉంటుందో, ఏది కావాలనుకుంటుందో అక్కడే ఉంటుంది మన మనసు కూడా. మన మనసు డబ్బును కోరుకుంటుంది అనుకో, ఆ డబ్బు మీదే ఉంటుంది. మన మనసు మనిషిని కోరుకుంటుంది అనుకో, ఆ మనిషి మీదే ఉంటుంది. ఎందుకంటే డబ్బు కానీ మనిషి కానీ ఈ లోకంలో ఉన్నవి కానీ ఏవైనా మనశ్శాంతి ఇవ్వగలవా? ఈ లోకంలో ఉన్నవి ఏవైనా మనశ్శాంతిని ఇవ్వగలవా అంటే ఇవ్వలేవు. దేవుడు అందుకే అంటున్నాడు, నీ హృదయం ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకో, నీ మనసు ఎక్కడుందో ఆలోచించుకో. దేని మీద నీ మనస్సు ఉంటుందో దాన్ని బట్టే నీకు మనశ్శాంతి ఉంటుందో ఉండదో అర్థమవుతుంది అంటున్నాడు. నీకు దేని మీద ఉంటే మనశ్శాంతి అనేది ఉండదు అంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా ధనాశ కలిగిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదంట. ధనాశ కలిగిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. తర్వాత 22లో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మన మనస్సు బాగా పవిత్రంగా ఉంటే మనశ్శాంతి ఉండదు. మన మనస్సులో కుళ్ళుందనుకో, అది వాళ్ళు బాగుపడిపోతున్నారు, అది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, అదిగో చూడు వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు అట్టయిపోతున్నారు, వీళ్ళు ఎట్టయిపోతున్నారు అని మన మనస్సు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పెట్టుకున్నాం అనుకో, మనశ్శాంతి అస్సలే ఉండదు. మన మనస్సు మనుషుల మీద పెట్టుకొని వాళ్ళ మీద కుళ్ళుకుంటున్నాం అనుకో, ఇక నాకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? చాలా మంది చేసే పని ఇక్కడే. రెండవదిగా మన మనస్సు మనుషుల మీద పెట్టినప్పుడు మనశ్శాంతి రానే రాదు. ఎందుకంటే ఆమె నన్ను ఇట్టనింది, ఈయన నన్ను ఇట్టన్నాడు, ఆమె అట్ట చేసింది, ఈయన ఇట్ట చేశాడు, ఇదే మన గొడవ. ఇక నీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? ఆ ఎదుటోళ్ళని చూడడం, వాళ్ళు చేసిన తప్పులో మంచి పనులో లేకపోతే వాళ్ళ అభివృద్ధో ఏదో ఒకటి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటుంటావు. ఇక నీకు మనశ్శాంతి ఎక్కడ ఉండదు? ఉండదు. కాబట్టి రెండోదిగా మనం మనుషుల విషయంలో అతిగా ఆలోచించినా కూడా, మనుషుల విషయంలో కోపం పెట్టుకున్నా కూడా, మనుషుల విషయంలో వ్యసనం పడినా కూడా మనశ్శాంతి ఉండనే ఉండదు. 2 ఇక 3లోకి వచ్చేస్తే 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గుర్చేయనను, ఏమి ధరించుకుందాము అని మీ దేహము గుర్చేయనను చింతింపకుడు. మన చింతంతా ఈ దేహం గురించే, మన చింతంతా మన ఇంట్లో వాళ్ళ గురించే, మన చింతంతా ఆ ఎదుటోళ్ళ మీద పడి ఆడవడమే మన మనస్సు అంతా. చూడండి ఒకసారి, మన ఆలోచనలు డబ్బు మీదో, మన మనస్సు ఆ మనుషుల మీదో, మన మనస్సు ఆ అన్నం మీదో, మన మనస్సు ఆ యొక్క వస్తువుల మీదో ఎక్కడో ఒక చోట పెడుతున్నాం.
దేవుడు అంటున్నాడు, చూడండి, రేపు ఏం తినాలో, రేపు ఏం కట్టుకోవాలో, బతికుంటామో లేదో, చచ్చిపోయిన తర్వాత ఏమైద్దో, ఈ రోగం పోద్దో పోదో, ఇలా రకరకాల ఆలోచనలతో ఉండడమే మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణము. మన మనస్సు ఇట్లా అనుమానాల మీద, మన మనస్సు వస్తువుల మీద, మన మనస్సు మనుషుల మాటల మీద, మన మనస్సు మన శరీరం మీద, మన ఆరోగ్యం మీద, తిండి మీద, నిద్ర మీద, ఇంకొక దాని మీద ఉంటే అలాంటి వారికి మనశ్శాంతి దొరకదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనకు మనశ్శాంతి ఇచ్చేవి ఇవి కావు. మనం ఈ లోక సంబంధమైన వాటిల్లో మనశ్శాంతి దొరుకుతుంది అనుకొని వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనశ్శాంతి లేకుండానే మన జీవితాలు గడిచిపోతున్నాయి. చూడండి, ఒకళ్ళ మీద ఒకరికి తగాదాలు, వాళ్ళ వస్తువులు మనం తీసుకోవడాలు, వాళ్ళకున్న దాన్ని బట్టి మనం బాధపడ్డాలు, మనకు లేదని బాధపడ్డం, వాళ్ళు నన్ను ఇట్టన్నారని బాధపడ్డం, నన్ను మెచ్చుకోవడం లేదని బాధపడ్డం, ఇలా రకరకాల బాధలు, చింతలు మన మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణాలు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ జీవన సంబంధమైన విషయాలలో పడిపోతాడో, చిక్కుకుంటాడో, వాళ్ళంటి వాడికి మనశ్శాంతి ఉండదు. అందుకే ఇంకా చెప్తున్నాడు, చూడండి, డాక్టర్లు ఏమంటారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, ఎంత ఎక్కువ ఆలోచించగలిగితే అంత ఎక్కువ ఆలోచించేసే అమ్మ అంటాడా? అండవు. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు అంతలాగా అంటాడు. నువ్వు ఆలోచించడం వల్ల నీకు బీపీ వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు? తిండుందో లేదో, డబ్బులు ఉంటాయి లేదో, రేపు చచ్చిపోతానేమో, బతుకుతానో లేదో, వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఇట్టున్నారు, వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఏమైపోతారో, నేనేమైపోతానో, అంతే కదా. ఇదే ఈ ఆలోచనల వలన ఈ చింత వలన, టెన్షన్ వలన నరాలన్నీ కూడా దెబ్బతింటాయి. అదే బీపీ అంటే. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. దేవుడు ఇట్లా ఏనాడో చెప్పాడు, దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, మీ చింతల వలన మీకు మనశ్శాంతి ఉండదు. ఇంకా చూడండి, చింతపడ్డం వలన లేని జబ్బులు కూడా వచ్చేస్తాయి. అవతల గురించి మనం సడుక్కుంటున్నాం అనుకో, అవతల గురించి మనం గొడుక్కుంటున్నాం అనుకో, ఏమైపోద్ది అంటే మన బాడీ మనలో అనారోగ్యం పాలైపోతుంది. ఎదుటి వాళ్ళ గురించి మనం సలుక్కోవడం, గొనుక్కోవడం, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వ్యసన పడడం, దీని ద్వారా లోపల మన బాడీ మనకు అనారోగ్యం వచ్చేస్తుంది. ఎప్పుడు చూసినా అదిగో ఆమె ఎట్టంటుంది, ఈయన అట్టంటున్నాడు, వాడు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, ఇదే తపన. ఈ ఆలోచన, ఈ చింత ఉన్న వాడికి ఎవడికి కూడా మనశ్శాంతి దొరకదు. అందుకే చూడండి, నీకు మనశ్శాంతి ఉందా అని అడిగితే నాకు లేదు అని జవాబు చెప్తారు. ఎందుకంటే వీటిల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఆరోగ్యం బాగలేదనో, ఇంట్లో కుటుంబ మనుషులను చూసో, డబ్బు లేదనో, ఇంకొకటి ఏదో లేదనో, మన ఆలోచనలన్నీ చింతతో మనశ్శాంతి లేకుండా పోతుంటాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే మనకు సమాధానము, మనశ్శాంతి ఇవ్వగలిగిన వాడే ఉన్నాడు. కనుక ఏ మార్గంలో, ఏ విధానంలో మనకు మనశ్శాంతి వస్తుందో ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆ సూత్రాన్ని మనం కానీ తెలుసుకుంటే మనం మనశ్శాంతి పొంది హాయిగా ఉండగలము. ఏంటి దేవుడు చెప్తున్నటువంటి సూత్రం? చూడండి ఒకసారి, ఎలా మనశ్శాంతి ఉంటుందంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు. ఒక మనిషికి మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూసారా? మనిషి
సంతోషం కోసం, ఆనందం కోసం, మనశ్శాంతి కోసం దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడైతే మనశ్శాంతి దొరుకుతుందో ఆ దేవుని మాటను విడిచిపెట్టి మిగతా లేని చోటంతా వెతుకుతున్నాడు. దొరకని చోటంతా మనశ్శాంతిని వెతుకుతున్నాడు. కనుక నీ మనస్సు దేవుడి మీద ఉంటేనట, మన మనస్సు దేవుడి మీద ఉంటేనట మనశ్శాంతి ఉండదా? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క పాదాల దగ్గర ఎవరైతే ఉంటారో, దేవుడి మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుడి మాట మీద తమ మనస్సు ఎవరైతే పెట్టుకుంటారో అలాంటి వారికి మనశ్శాంతి ఉంటుంది. మరి మిగతా పెడితే ఎందుకు ఉండదంటే, మా మనిషి మీద పెట్టుకున్నావంటే వాడి మాటలన్నీ నిన్ను బాధపరుస్తాయి. మనిషి మీద పెట్టుకున్నావంటే వాడి పనులన్నీ నిన్ను బాధపరుస్తాయి. డబ్బు మీద పెట్టుకున్నావంటే అది నీలో మనస్సు లోపలికి రాదు. ఈ లోకంలో దేని మీద ఆధారపడినా, ఏ మనిషి మీద ఆధారపడినా, ఏ వస్తువు మీద ఆధారపడినా, దేని మీద ఆధారపడినా మనశ్శాంతి రానే రాదు అంటున్నాడు దేవుడు. మనశ్శాంతి వచ్చే ఒకే ఒక మార్గం అంట, ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన వాక్యం మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని నమ్ముకుంటారో వాళ్లకు మాత్రమే మనశ్శాంతి వస్తుందట. ఎలా అంటే చెప్తానండి, దేవుడు చెప్పిన మాట ఎవరు నమ్ముతారో వాళ్ళకే మనశ్శాంతి. మనం మనుషుల మాటలు తీసుకుంటాం. వాళ్ళు ఏమంటారంటే తగ్గిడో దిక్కుడో, చనిపోయిన తర్వాత నరకం ఉందో పరలోకం ఉందో, ఏంటి బుద్ధిహీన మాటలు అన్నమాట. ఇవన్నీ దోమ తప్పించే మాటలు అన్నమాట, కృంగింప చేసే మాటలు అన్నమాట. మంచి మాట ఎలా ఉంటుందో తెలుసా? రే దేవుడిని నమ్ముకో, దేవుడి వల్ల నీ జీవితం బాగుంటుంది, దేవుడు చెప్పినట్టు బతికితే నీ యొక్క ప్రవర్తన బాగుంటుంది, నీకు మనశ్శాంతి వస్తుంది. ఇలాంటి మాటలు మంచి మాటలు, దేవుడి నుంచి వచ్చే మాటలు. కానీ దీన్ని ఎవరైనా చెప్తారా? ఇది చెప్పరు. ఇది చెప్పకుండా చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, సాతాను మాటలన్నీ చెప్పే మనుషుల మాటలు వింటే మనకు మనశ్శాంతి ఎక్కడ వస్తుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. రోగం ముదిరిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు, ఇక నీకు రోగం తగ్గదు, నువ్వు ఇంటికి వెళ్ళి చచ్చిపో అన్నాడు అనుకో, సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుందా? బాధగా ఉండదు. అదే డాక్టర్ గారు రోగం ముదిరినా కూడా ఏం పర్లేదమ్మా, నువ్వు కానీ కరెక్ట్గా పథ్యం ఉండి ఈ మందులు వాడితే నీకు అసలు రోగమే తగ్గిపోద్ది, నువ్వు రోగం గురించి చనిపోతావన్నా బాధపడాల్సిన అవసరం లేదు అని ప్రేమగా చెప్పాడు అనుకో, అప్పుడు ఆ రోగికి సగం మందు అదే, సగం మందు మాటే, సగం మందు మాటే. మార్త ఏమో ఇంట్లోకి వెళ్ళి కారం ఉందో లేదో, ఉప్పు ఉందో లేదో, పప్పు ఉందో లేదో టెన్షన్ పడుతుంది. అక్కడ ఇప్పుడే నూనె వేసాను, తాలింపు వేసాను, ఈ పక్కకి వెళ్ళి ఏదో కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు ఇది మారుతుంది, ఏసయ్యా కొంచెం ఆ మరియని పంపించవా? చూసారా, టెన్షన్ పడుతుంది. పనులు, ఆలోచనలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరి మీద దేవుని మీద ఎవరి మనస్సు ఆనుకొనునో వాడంట మనశ్శాంతి గలవాడుగా ఉంటాడట. అవును, దేవుడు చెప్పిన మాట, నీకేం ప్రాబ్లం లేదు, నేను నీకు తోడై ఉన్నా, నువ్వు నేను చెప్పినట్టుగా నీతిగా బ్రతికితే, నా వాక్యం చదివితే, ప్రార్థన చేస్తుంటే నేను నీకు తోడై ఉంటాను, పరలోకంలో నీకు మంచి జీవితం ఉంది, అక్కడ మరణము, రోగాలు, బాధలు లేవు అనే మాటలు మనం నమ్మగలిగితే మనశ్శాంతి రాకుండా ఇంకేమొస్తుంది? నీకు కావలసిందంతా కూడా నేను సిద్ధం చేస్తున్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ జీవితాన్ని నాకు అప్పగించు, నేను చెప్పినట్లు చెయ్యి అన్న దేవుడి మాట మీద మనం కానీ ఆధారపడ్డామనుకో, మనశ్శాంతి రాకుండా ఎక్కడికి పోదు. మనం ఏం చేస్తున్నామంటే రివర్స్లో వెళ్తున్నాం. ఎలాగా? మన సొంత ఆలోచనలు, మన బుర్ర దేవుడి కంటే ఎక్కువ అనుకుంటాం, మన తెలివితేటలన్నీ దేవుడి కంటే ఎక్కువ అనుకుంటాం.
మన జ్ఞానము సృష్టికర్త కంటే ఎక్కువ అనుకుంటాం. వింటామా? అస్సలు వినము. దేవుడికి లోబడతామా? ఆహా. పనికిరాని జిలాబు పనులను చేసుకునేది, ఒంటి మీద తెచ్చుకునేది. ఊర్లో జనాల మీద తగాదాకి వెళ్ళేది, మనశ్శాంతి లేకుండా చేసుకునేది. ఇందుకే కదా మనశ్శాంతి లేకుండా పోయేది. చెయ్యొద్దన్న పనులన్నీ చేసేది, మనశ్శాంతి లేకుండా చేసుకునేది. తాగితే భార్యాభర్తల మధ్య మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? చెడ పనులు చేస్తే, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా, పాపం విడవకుండా మనశ్శాంతి ఎట్లా వస్తుంది? అలాంటి వారికి రాదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళకే మనశ్శాంతి అంట. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు, ప్రేమ దేవుళ్ళ 3వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూస్తే, నా కుమారుడ, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చూసారా? మనశ్శాంతి అనేది ఇంకెక్కడ దొరకదు. దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి వెళితేనే, దేవుని వాక్యమే మనకు మనశ్శాంతిని కలుగజేస్తుంది. వాక్యం మనసు లోపలికి వెళ్తుంది కనుక ఆ వాక్యము, దేవుని యొక్క మాట మన మనస్సు లోపలికి వెళ్ళి మనశ్శాంతిని కలుగు చేస్తుంది. నా ఉపదేశము మరువకము అంటున్నాడు, నా ఉపదేశము విడువకము అంటున్నాడు. ఎందుకంటే ఆయన మాట చేస్తేనే మనకు మనశ్శాంతి, ఆయన్ని తలుచుకుంటుంటేనే మనశ్శాంతి, ఆయనకు ప్రార్థన చేస్తుంటేనే మనశ్శాంతి, ఆయన గురించి తెలుసుకుంటేనే మనశ్శాంతి, ఆయన మనకి ఏం చెప్పాడో అది తెలుసుకుంటేనే మనకు మనశ్శాంతి. చూసారా? మనశ్శాంతి వచ్చే మార్గం ఇదైతే, మనశ్శాంతి వచ్చేది దేవుని మాట వలన అయితే, మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటలు విడిచిపెట్టి మిగతా అన్ని వెతికి దెబ్బతిని మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాం. తర్వాత యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7-8 వచనాలు, 7-8 వచనాలు చదువుతున్నాను. వారి కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనములు వారి త్రోవలో ఉన్నవి. శాంతి వర్తనమును వారు ఎరుగరు, వారి నడువడుకలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంచున్నారు. వాటిలో నడుచు వాడెవడను శాంతి నొందడు. అబద్ధాలు ఆడే వాళ్ళకి మనశ్శాంతి దొరకదు, బూతులు మాట్లాడే వాళ్ళకి మనశ్శాంతి దొరకదు, దేవుణ్ణి ప్రేమించని వారికి మనశ్శాంతి దొరకదు, దేవుడి కంటే మనుషులను ఎక్కువ ప్రేమించే వాడికి మనశ్శాంతి దొరకదు, దేవుడు మాట వినబడుతుంటే నిర్లక్ష్యంగా ఉండేవాడికి మనశ్శాంతి దొరకదు, దేవుడు మాట పాటించని వాడికి మనశ్శాంతి దొరకదు. పాపపు ఆలోచనలో ఉన్న మనసులో మనశ్శాంతి ఉండనే ఉండదు అంటున్నాడు దేవుడు. వారు శాంతి మార్గము ఎరగరు అసలు, అంతే. నువ్వు పోవాల్సిన దోవ ఒకటైతే ఇంకొక దోవలో పోతుంటే నీకు నువ్వు వెళ్ళాల్సిన చోటు ఎట్లా వచ్చింది? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు నీడ ఉంటే చల్లగా ఉంటుంది, అవునా? నీళ్ళలో ఉంటే మనం చల్లగా ఉంటుంది, అవునా? ఎండలో పోయి నించొని, మంచి ఎండలో, ఇప్పుడు మనకు వస్తున్న ఎండలో, ఇలాంటి ఎండలో నించొని మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బా ఈ ఎండ నుంచి నాకు చల్లగా అనిపిస్తే ఎంత బాగుండో అనుకొని కోరుకుంటున్నాం. ఎండ నుంచి చల్లదనం వస్తుందా? అదే బుద్ధిహీనత అంటే. దేవుడు చెప్తున్న బుద్ధిహీనత అదే. ఎండలో నిలబడి చల్లదనాన్ని కోరుకుంటున్నావు ఏంట్రా అంటున్నాడు. నీకు చల్లదనం కావాలంటే చెట్టు నీడ కన్నా వెళ్ళు, నీళ్ళలో కన్నా వెళ్ళు. ఎండలో నిలబడి చల్లదనం కావాలని కోరుకోవడమే బుద్ధిహీనత. పాప మార్గమున వెళుతూ నాకు మనశ్శాంతి కావాలి అనుకునేవాడెవడికి మనశ్శాంతి దొరకదు. రోగాలే తప్ప, రోగాల మీద రోగాలు, బాధల మీద బాధలే తప్ప, దేవుని మాట వినకుండా తన సొంత ఆలోచన ప్రకారము
వెళ్ళే వారెవరికి కూడా మనశ్శాంతి కోరుకోవడం అనవసరం, రాదు కనుక. దేవుడు చెప్పినట్టుగా వినకుండా నా జీవితం బాగుండాలని కోరుకోవడం అనవసరం, రాదు. నా దగ్గర కొంతమంది వస్తుంటారు ప్రార్థనకి, పాస్టర్ గారు అల్లాడిపోతుంటారు, అమ్మ అయ్యా అబ్బా అయ్యా అమ్మ అని వస్తుంటారు. ఏంటమ్మా అంటే, నాకు బాగలేదు పాస్టర్ గారు, నాకు అట్లా ఉంది పాస్టర్ గారు, నాకు ఇట్లా ఉంది పాస్టర్ గారు అంటారు. నేను చెప్తాను, అమ్మా దేవుణ్ణి నమ్ముకో, మందిరానికి రా, దేవుని మందిరంలో మా మంచి మాటలు వినబడతాయి, ఆ మాట ప్రకారం బ్రతుకంటే, లేదు పాస్టర్ గారు అవన్నీ నేను చేయలేను, నాకు మనశ్శాంతి కావాలి, నాకు ఆరోగ్యం కావాలనుకుంటా. చూసారా అట్టుందో? నేను ఎండలో నిలబడతాను పాస్టర్ గారు, నాకు నీడ కావాలి పాస్టర్ గారు అన్నట్టు ఉంది. నేను ఎండలో నిలబడతాను, నేను నీళ్ళలోకి రాను, నీళ్ళలోకి దిగను, చెట్టు కిందకి రాను, నాకు దయచేసి కొంచెం నీడ కావాలా. ఇలా ఉంది, ఇలా ఉంటుంది మన యొక్క పనులన్నీ. నువ్వు నీడ దగ్గరికి రాకపోతే నీకు నీడ ఎలా వస్తుంది? నువ్వు నీళ్ళ దగ్గరికి రాకపోతే నీకు చల్లదనం ఎలా వస్తుంది? సృష్టికర్త అయిన దేవుడి వద్దకు రాకపోతే నీకు ఆనందము, సంతోషము, మనశ్శాంతి, రక్షణ, భద్రత ఎలా వస్తుంది? రాదు. కనుక పాపపు మార్గమున వెళ్ళే వారెవరికి కూడా మనశ్శాంతి అనేది రాదు. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పింది చేయకుండా నాకు ఆనందం కావాలి, సంతోషం కావాలి అనే ఆలోచన నీకొద్దు. ఎందుకంటే నువ్వు వెళ్ళేది తప్పు మార్గం, నువ్వు వెళ్ళేది నాశనకరమైన మార్గం, నువ్వు వెళ్ళేది దేవుడికి కోపం తెప్పించే మార్గం, నువ్వు చేసే పనులు, ఆలోచనలన్నీ దేవుడి శిక్షను తెచ్చుకునే మార్గం. ఆ మార్గంలో వెళ్తే నాకు మనశ్శాంతి కావాలి, ఆరోగ్యం, ఎవడైనా బీడీ సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు నాకు మంచి బలం రావాలి అని కోరుకోవచ్చా? చెప్పండి. అప్పుడు ఆ మార్గం చెడ్డ మార్గం అని తెలిసినా కూడా వెళ్తున్నాడంటే వాడు కోరుకున్నది అవదు. అందుకే వాళ్ళ జీవితాలు చూడండి, ఎప్పుడు చూసినా నిట్టూర్పులు, గొడవలు, మనశ్శాంతి లేకుండా, ఏమి అసలు నోటి మాటలో శాంతే ఉండదు. డబ్బున్నా మనశ్శాంతి ఉండదు, ఇల్లున్నా మనశ్శాంతి ఉండదు, పెళ్ళం బిడ్డలు ఉన్నా మనశ్శాంతి ఉండదు, ఎంతమంది ఉన్నా మనశ్శాంతి ఉండదు, ఏమున్నా మనశ్శాంతి ఉండదు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మీద లేరు, దేవుని మార్గంలో లేరు, దేవుని మాటలు వాళ్ళ హృదయంలో లేవు, దైవ భయము వాళ్ళకి లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు. కాబట్టి అలాంటి వారికి మనశ్శాంతి దొరకదు అంటున్నాడు దేవుడు. ఇంకో మాట చదువుతాం, అదే యెషయా గ్రంథము యోహాను 14:7, యోహాను 14:7, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. చూసారా? దేవుడు యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యులు తమ ప్రాణం పెట్టారు, తమ ఆస్తులు ఇచ్చారు. అదేంటండి, డబ్బులు ఇస్తే బాధ లేదా? ప్రాణం ఇస్తే బాధ లేదా? డబ్బులు ప్రాణం పోగొట్టుకున్నారేంటి? వాళ్ళకి ఏం దొరికింది అక్కడ? నిత్య జీవం దొరికింది, దేవుడు దొరికాడు, నిజం దొరికింది, పరలోకం దొరికింది, సత్యం దొరికింది. కనుక ఆ సత్యాన్ని చూసి, ఆ దేవుడిని చూసి, ఆ దేవుడి మీద ఆధారపడి వాళ్ళకు దొరికిన నిజాన్ని బట్టి ఆ పరలోకపు ఆనందాన్ని పొందడానికి ఈ భూలోకంలో దేవుడి కోసం బతికారు, అన్ని ఇచ్చేశారు. కానీ మన జీవితాల్లో దేవుడు అంటే నమ్మకం లేదు, మన జీవితాల్లో దేవుడు పని చేసిన దాఖలాలు ఉండవు, మన జీవితాల్లో దేవుడు అంటే భయం ఉండదు, మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టుగా ఆయన మాటలు మన హృదయంలో ఉండవు. కాబట్టి మనశ్శాంతి ఉండదు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే శాంతిని అనుగ్రహించేవాడను, నా దగ్గర తప్ప ఇంకెక్కడ ప్రపంచంలో ఏ మనిషి దగ్గర ఎక్కడ కూడా నీవు శాంతిని సంపాదించలేవు. యేసు ప్రభు దగ్గర కాకుండా నువ్వు ఎక్కడ వెతికినా, దేన్ని వెతికినా అది నీకు బాధ తెచ్చేదే.
యేసు హృదయములో లేకుండా, యేసు మాట హృదయములో లేకుండా నీ హృదయానికి నెమ్మది, మనశ్శాంతి ఉండదు అంటున్నాడు దేవుడు. ఇంకో మాట చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. రోమా 3:17. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. 3:17. శాంతి మార్గము వారెరుగరు. 16 కూడా చదువుతున్నాను చూడండి. 12 నుంచి చదువుదాం. 12 నుంచి చదువుదాం, లేదంటే 11 నుంచి చదువుదాం. 11 నుంచి చదివితే బాగుంటుంది అంతా కూడా. రైట్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడను లేడు. దేవుణ్ణి వెతకువాడు ఎవడను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు ఒక్కడును లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇన్ని తప్పులు చేసే వాళ్ళ జీవితంలో మనశ్శాంతి ఎట్లా వస్తుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడంటే భయం లేదు. అవతల మనుషుల మీద నేరాలు, వాళ్ళ జీవితంలో నేరాలు, నీతి లేదు, దేవుణ్ణి వెతకడం లేదు, గ్రహింపు లేదు, అర్థం తెలియదు. రక్తం చిందించడానికి, మోసం చేయడానికి, అబద్ధం చెప్పడానికి పరిగెత్తే ఈ మనిషి దగ్గర మనశ్శాంతి ఎలా వస్తుంది? పాపము చేయు వాని దగ్గర మనశ్శాంతి ఎలా ఉంటుంది? రాదు. శాంతి మార్గం వేరేది ఒకటి ఉంది, అదే యేసు ప్రభు మార్గం. మనకు మనశ్శాంతినిచ్చే మార్గము దేవుని మాట. ఆయన ఏం చేయమన్నాడో అది చేస్తేనే మనశ్శాంతి వస్తుంది. హృదయము లోపల యేసు మీద భయము, హృదయము లోపల యేసు మాట మీద నమ్మకము, మన ప్రవర్తనలో యేసు చెప్పిన పనులు ఉంటే అప్పుడు వస్తుంది మనశ్శాంతి. చూడండి, మా జీవితాల్లో ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక మాట చదువుతాం. 1 యోహాను 2:2 చూడండి ఒకసారి. 1 యోహాను యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరి హృదయములోకి పాపము ప్రవేశించిన తర్వాత ఆ పాపము వానిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది అంటున్నాడు దేవుడు. మనకు మనశ్శాంతి కలగాలంటే హృదయాన్ని పవిత్రపరిచేవాడు ఉండాలి. యేసు ప్రభు వాక్యం లోపలికి వెళ్తేనే మనకు మనశ్శాంతి, పవిత్రత. యేసు రక్తం మన శరీర హృదయాల్లోకి వెళ్తేనే మనకు మనశ్శాంతి, పవిత్రత. ఆ యేసు మాట మనలోకి వెళ్లకుండా, యేసు శక్తి మనలోకి వెళ్లకుండా మనకు మనశ్శాంతి రానే రాదు. ఆయనే శాంతికరమై సర్వలోకానికి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఎవరికైనా మనశ్శాంతి ఇవ్వాలంటే ఒకే ఒక దారట, యేసు ప్రభు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటి మీద మనం ఆలోచనలు పెట్టుకుంటే హృదయములో దిగులు, చింత, చిరాకు, నిరుత్సాహమే తప్ప నమ్మకమైన మనిషి లేడు, శాశ్వతంగా ఉండే మనిషి లేడు, సంపాదించిన డబ్బు తీసుకెళ్లేది లేదు, కుటుంబంతో శాశ్వతంగా ఉండేది లేదు. ఇంకెక్కడ ఉంటుంది మనశ్శాంతి? పోయే రోజు బాధ, పుట్టంగానే ఏడుపు, మనిషిని నమ్మితే మోసం, మనిషి మీద ఆధారపడితే ఏమీ లేదు. పోనీ మన దేహం చూసుకుంటే మనకు మనం శాశ్వతం కాదు. మన దేహం పుట్ట, పాపాల పుట్ట. ఇక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? ఎదుటోడు తప్పులు చేస్తున్నాడు, వాడి మీద పడి ఏడుస్తుంటాం. మనం చేసిన తప్పుల వల్ల మనం పడి ఏడుస్తుంటాం.
ఇట్లా సాతాను వలన ఏడవబడి వాడు ప్రేరేపించే ప్రేరేపణకు లోబడి మన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నాం. నీకు మనశ్శాంతి కావాలంటే ఒకటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. జాగ్రత్తగా, మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు దేవుడు. మీరు ఆలోచించుట వలన ఒక మోర ఏమైనా పెరుగుతారా అన్నాడు దేవుడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో వాడికి మనశ్శాంతి అంట. జీవితాన్ని దేవుడికి విడిచిపెట్టాలంటే, ప్రభువా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాపాడేవాడు నువ్వు కదా, నువ్వే కదా మాకు మంచి చేసేవాడవు, రక్షకుడవు, ఏమొచ్చినా మాకు కాపాడేవాడవు నువ్వే, నీ మాటలే నిజం, నీవు ఉన్నవాడవు, నీవు చెప్పే మాటలన్నీ జరుగుతాయి. ఇలా భక్తుల యొక్క జీవితాల్లో మనం గమనిస్తే వాళ్ళు దేవుడికి తాము అర్పించుకున్నట్లుగా, తమ జీవితాన్ని సమర్పించుకున్నట్లుగా మనం చూడగలం. కనుక భక్తుల జీవితాల్లో మనశ్శాంతిని మనం చూడగలం. కానీ మన జీవితంలో మనశ్శాంతి ఎందుకు లేదో తెలుసా? అసలు లెక్కుందా మనకి దేవుడు అంటే? లెక్కుంటే 10 గంటలకి చర్చ అయితే 11 గంటలకి ఎందుకు వస్తాను? లెక్కుంటే దేవుడి మాటలు వినపడుతుంటే అటు ఇటు చూస్తా నిద్రెదుకు పోతామండి. లెక్కుంటే ఎప్పుడో అసలు చెబుతున్న ఈ వాక్యం హృదయంలోకి పెట్టుకోకుండా ఎందుకుంటామండి? లెక్క లేదు కాబట్టి లోపల మనశ్శాంతి ఉండదు, రాదు. రెండో మార్గమే లేదు. దేవుని మాట పాటించకుండా, దేవుడి ఆజ్ఞ పాటించకుండా నీ జీవితంలోకి నీవు మనశ్శాంతి కోరుకోవడం అనేది బుద్ధిహీనత. దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పినట్లు నువ్వు చేయకుండా నీ జీవితంలో మనశ్శాంతి రాదు అన్నాడు. ఎలా వస్తుందంటే ఆయనకి జీవితాన్ని అప్పగించేసి ఆయన మాటలు పాటించడానికి జీవితాన్ని పెట్టుకుంటే, నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకానికి వెళ్ళిపోతాను, బాధ ఏముంది? ఇంకా ఆమె తిట్టినా, వీళ్ళు అనుకున్నా, వాళ్ళు అనుకున్నా, ఎవరున్నా, నాకు డబ్బున్నా, బలం ఉన్నా, ఏమున్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు, పరలోకం వెళ్ళిపోతా. ఇక నన్ను బాధపరిచేది ఏముంటది ఇక్కడ? అలా అనుకుంటే మనం ఎక్కడ చిక్కుతున్నామో తెలుసా? సాతాను వలలో చిక్కుతున్నాం. శరీరపు దురాశల్లో చిక్కిపోయి మనశ్శాంతి లేకుండా, ఆరోగ్యం పాడైపోయి, మైండ్ చెడిపోయి, దేవుడి మాట వినకుండా నిరుత్సాహం వచ్చేసి బాధపడతాం. నీ మైండ్ని, నీ ప్రవర్తనని దేవుడి మీద పెట్టు, అప్పుడు చూడు ఎట్లా ఉంటుంది. అందుకే మా జీవితాల్లో, భక్తుల జీవితాలు కానీ మా జీవితాలు చూడండి, మేము ఎందుకు ఏమున్నా లేకపోయినా అన్ని వదిలేసేసి దేవుడు అనుకున్నామంటే అక్కడ దొరికింది మాకు దేవుని మాట దగ్గర మనశ్శాంతి దొరికింది. కనుక డబ్బు ఉన్నా ఒకే రకంగా ఉంటాం, లేకపోయినా ఒకే రకంగా ఉంటాం. మనుషులు ఉన్నా ఒకే రకంగా ఉంటాం, లేకపోయినా ఒకే రకంగా ఉంటాం. దేవుడు ఉన్నాడు చాలు. ఆ దేవుడే, ఆ దేవుని మాటే మాకు దారి, మాకు మనశ్శాంతి, మనకు ఆనందం, మాకు అన్ని కూడా. ఇలాగా ఇందాక మనం చదివినట్టు మన ఆలోచన, మన జీవితం అంతా కూడా దేవుని మీద పెట్టుకోగలిగితే నీకు బాధ అనేది, చింతలు అనేవి ఇక ఉండవు. తీసేసుకో అసలు. ఒకవేళ నేను ఎవరైనా తిట్టినా ఎంతకాలం తిడతారు? ఒకవేళ నీకు అన్నం లేకపోయినా, పేదరికం ఉన్నా ఎంతకాలం ఉంటుంది? నీకు ఇల్లు లేకపోయినా ఎంతకాలం ఉంటావు ఇక్కడ? ఉన్నా లేకపోయినా. చూసారా? అల్పకాలం ఉండే దాని మీద చింత, టైం అంతా డబ్బు లేదు, అన్నం లేదు, సుఖం లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. సోమవారం నుంచి ఆదివారాలకు అయిపోయింది. జీవితకాలం అంతా అయిపోయింది. లేదు 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 లేదు. అసలు ఉన్నదేదో దాన్ని సంపాదించుకోవడంలో. సంపాదించాల్సిందేది దేవుని యొక్క మాటని. ఆ దేవుడి మాటే మనకు మనశ్శాంతి అని ఆయన చెబుతుంటే దాన్ని మనం పక్కన పెట్టి, లేదయ్యా నేను నమ్మలేను నిన్ను, కాబట్టే బాధపడుతున్నాం.
మాల మాల ఎందుకు మాట్లాడలేరంటే దాన్ని పొందలేదు. పొందినవాడే మాట్లాడగలరు. మా హృదయములో దేవుని మాట ఉంది కాబట్టి, దేవుడి కృపను బట్టి ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన మీద మేము ఆధారపడ్డాము కాబట్టి 100 రకాలు ఏమన్నా కూడా, ఏం జరిగినా కూడా ఐ డోంట్ కేర్. దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, అంతే. మేము డబ్బు లేదని, అది లేదని, ఇది లేదని, ఆరోగ్యం లేదని, అది లేదని బాధపడము. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మహిమ దేహం నీ కోసం తీసిపెట్టాను. దేవుడు చెప్పాడు, పరలోకం నీ కోసం నిత్య జీవం తీసిపెట్టాను. ఆ మాటను బట్టి, నమ్ముటను బట్టి హృదయములో మనశ్శాంతి. మరి ఈ మాట నమ్మని వాళ్ళకి బాధగా, దేవుడి గురించి తెలియని వాళ్ళకి అనుమానం బాధే కదా. నేను చచ్చిపోతే నా పిల్లం బిడ్డలు ఏమైపోతారో, నేను చచ్చిపోతే ఈ దేహం ఏమైపోద్దో, నా అందం ఏమైపోద్దో, నా బలం ఏమైపోద్దో, నేను సంపాదించిన డబ్బు ఏమైపోద్దో, నేను కట్టుకున్న ఇల్లు ఏమైపోద్దో, ఇదే టెన్షన్. కారణం ఏంటి? తెలియదు, నమ్మకం లేక. ఫ్రీ అయిపోవాలంతే. దేవుడి మీద ఆధారపడి ఫ్రీ అయిపోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన చాలు. మనిషి నీతో ఎంతకాలం ఉంటాడు? నీ దేహం, నీ శరీరం నీతో ఎంతకాలం ఉంటుంది? సత్యము, జీవిత సత్యం ఆలోచించండి ఒకసారి. నిన్ను తిట్టే మనిషి నీతో ఎంతకాలం ఉంటాడు? జీవిత సత్యం ఇదే. ఏ టెన్షన్లు పెట్టుకోకుండా, వీలైతే 4 దేవుడి మాటలు చెప్పు, వినలేదా లిమిట్, వదిలేసేయి. నువ్వు వెళ్ళి ఇరుక్కోవాక. వాళ్ళ మాటలు నీ లోపలికి తెలుసుకొని, ఏమంటే ఒక చిన్న ఉదాహరణ, పేడ ఉంటుంది బయట. ఆ పేడ దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, అక్కడే వాసన వస్తుంటుంది. పేడ దగ్గర నుంచి దూరంగా వచ్చేసావనుకో, వాసన ఉంటుందా? దాన్ని తెచ్చుకొని జేబులో పెట్టుకుంటే అదనమాట మనం చేసేది. అర్థమైందా? పేడను తీసుకొచ్చి, ఎక్కడో ఉన్న పేడను తీసుకొచ్చి మన జేబులో పెట్టుకొని ఏంటి వాసన వస్తుందని చూస్తుంటాం. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, ఆ పేడ తీసుకొని లోపల ఎందుకు పెట్టుకోవడం? సాతాను మాటలు, ఆ మాటలు తీసుకొని లోపల ఎందుకు పెట్టుకోవడం? అనుమానపు మాటలు, ఆ మాటలు తీసుకొని లోపల ఎందుకు పెట్టుకోవడం? అర్థమైందా? కాబట్టి మన మనస్సును చూసారా? మన మనస్సును బట్టే దేవుడు మనల్ని దెయ్యానికో మనశ్శాంతికో అప్పగిస్తాడండి. నిజం చెప్తున్నా. నీ మనస్సు కరెక్ట్గా లేదనుకో, నువ్వు బాధపడమే కరెక్ట్ రా అని చెప్పి దెయ్యానికి అప్పగిస్తాడు అంతే. దేవుడు దెయ్యానికి అప్పగించాడు. ఎందుకు అప్పగిస్తాడంటే మనమే కోరుకుంటాం. ఆయన చెప్తాడు, మరి ప్రార్థనకి రండి. మేము రావు, సినిమాకి వెళ్తాం. అవునా? సినిమా చూపించే దెయ్యం రా అంటే వాడే మాకు కావాలి. వాడు మనశ్శాంతి ఎవడరా? అయినా పర్లేదు, మేము నమ్మం, వాడే కావాలి. అయితే పో, ఈ జీవితంలోకి ఎప్పటికీ మనశ్శాంతి రా. కారణము దేవుణ్ణి పక్కన పెట్టినందుకు. దేవుడు అసలు మనుషులకి ఎంత మేలు చేశాడు చూడండి. మనం ఎలా మనశ్శాంతి పొందగలము, ఎలా ఆరోగ్యంగా ఉండగలము, ఎలా మంచి బ్రతకగలము అన్ని గ్రంథంలో రాసి ఉంచితే, ఆ గ్రంథాన్ని పక్కన పెట్టి మన సొంత జీవితాలు ఆలోచిస్తూ ఉంటే మనకు మనశ్శాంతి, సమాధానం ఎక్కడ ఉంటుంది? గొడవలే ఉంటాయి. దేవుని మాటను, ఆజ్ఞను పక్కన పెడితే అక్కడ నుంచి గొడవలే. దేవుడు ఆజ్ఞ దారి తప్పితే అక్కడి నుంచి జీవితం బాధలే. ఈ మాట నీ హృదయంలోకి వెళ్తే ఇక నువ్వు నీ నోట్లోంచి నిట్టూర్పు మాటలు రావు. ఏం జీవితం ఈ జీవితం, నీకు అర్థం కాక మాట అంటున్నావు. నీ లోపల మనశ్శాంతి లేకే కదా ఆ మాట అంటున్నావు. ఏం జీవితం ఈ జీవితం అనాలో తెలుసా? దేవుడిచ్చిన జీవితం, దేవుడి కోసం బతికితే మంచి జీవితం ఉంది, ఇది అనాల్సిన మాట నోట్లోంచి. ఆ మాట ఎందుకు రాదో తెలుసా? లోపల దేవుడి మీద నమ్మకం లేక.
దేవుడు చెప్పాడు, అబద్ధం ఆడని దేవుడు చెప్పాడు, పరలోకం ఉంది, నీ కొరకు నేను సిలువలో రక్తం పెట్టాను, ప్రాణం పెట్టాను. దీన్ని నమ్మిన వాడికే మనశ్శాంతి వస్తుంది. 100 తిట్టుకొని నాకు ఏమవుతుంది? మన మీద 100 తిట్టుకొని ఏమవుతుంది? ప్రార్థన చేసుకో, పాటలు పాడు. ఇలా పాడ, సమస్తము దొరుకును యేసు పాదాల చెంత. పాడుకో. ఎందుకు భయం? దేవుడు ఉండగా. టెన్షన్ పెట్టుకొని ఆమె నన్ను ఎట్టనింది, ఏడు నన్ను ఎట్టన్నాడే, ఆ మాటలు, ఆ పేడ మన జీవితంలో బాధ కలిగిస్తుంది. అవి పేడలే కదా, వదిలే. ఆ పేడ తీసుకొచ్చి లోపల పెట్టుకుంటావేంటి? దేవుని మాట హృదయంలో పెట్టుకో. దేవుడి మాట మనకు మనశ్శాంతి ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి జీవితం ఇస్తుంది, పరలోకం ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు చెబుతున్న మాట ఎంత నిజాలో. మనం దేవుడు చెప్పింది చేయక మనం బాధలు తెచ్చుకుంటున్నాం. మనుషుల మాటలు తెచ్చుకొని అవి పట్టించుకొని బాధలు తెచ్చుకుంటున్నాం. వద్దు. ఈ మనుషుల మాటలు, మనుషుల పనులు, మనుషులు శాశ్వతం కాదు. వాళ్ళ వలన మనకి ఏం ప్రయోజనం ఉండదు. దేవుడు చెప్పినట్లు బ్రతుకుట వలననే ప్రయోజనం. మన సాంగత్యము, ఫ్రెండ్షిప్ దేవుడు చెప్పిన మాటల్లో బతికే వాళ్ళతో ఉంటేనే నీకు మనశ్శాంతి వస్తుంది. లేకపోతే రాదు. రారా తాగుదాం రారా అని చెప్పి తీసుకెళ్లే వాటితో వెళ్తే నీకు మనశ్శాంతి ఎట్ట వస్తుంది? రాదు. ఓకేనా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. మనశ్శాంతి కావాలి అంటే ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ విడిచిపెట్టి దేవుని మాట మీద మాత్రమే ఆధారపడి మనము ప్రవర్తిస్తుంటే, చేస్తుంటే మనకు మనశ్శాంతి వస్తుంది. ఇది ఒక్కటే శాంతి మార్గము. ఇంకా చదివాము రోమా 3:17లో, శాంతి మార్గము యేసు ప్రభు మాట పాటించడం. యేసును నమ్మకుండా, యేసును మాట పాటించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నంత కాలం నీ జీవితంలో మనశ్శాంతి అనేది చూడవు. యేసు మాట పాటించిన దగ్గర నుంచే మన జీవితంలో మనశ్శాంతి ప్రారంభం అవుతుంది. యేసు మాట మీద నమ్మకం లేకపోతే తిండి లేదని, డబ్బు లేదని, ఆరోగ్యం లేదని, వాళ్ళు లేరని, వీళ్ళు లేరని, వాళ్ళు తిట్టారని, వీళ్ళు తిట్టారని బాధలే ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, చింతపడకూడదు. ఏదో తెచ్చుకొని చింతపడొద్దు. నా మాట చూడు, నన్ను చూడు, నా మాట పాటించు, నీకు నిత్య జీవము అంటున్నాడు. నీకు మనశ్శాంతి అక్కడే ఉంది, దాన్ని తప్పితే ఇంకెక్కడ రాదు. అంతే. నీకు మనశ్శాంతి కావాలా? దేవుడు మాట పాటించు. నువ్వు దేవుడి మాట పాటించకుండా మనశ్శాంతి కోరుకోవద్దు. రాదు, రానే రాదు. ఫైనల్ చేసేసాడు దేవుడు. అంతే. దేవుడే వాళ్ళ మనశ్శాంతి. ఆయన దగ్గర నుంచే రావాలి మనశ్శాంతి. ఆయన లేకుండా నీకు మనశ్శాంతి రానే రాదు. ఓకే? దేవునికి మహిమ కలుగును గాక.